తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొస్తోంది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి ఏపీ జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏ విధంగా ఉంది, సూపర్ 6 పై జనం ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే చేసిన రిపోర్ట్ను ఇప్పుడు మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి దేవినేని అవినాష్ బరిలో ఉన్నారు. దేవినేని అవినాష్ పై ఆ ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ 49,640 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలకు గద్దె రామ్మోహన్ ఇచ్చిన హామీలేంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. రాజధానితో పాటు సమాంతరంగా విజయవాడ తూర్పును అభివృద్ధి చేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి, అర్హులైన వాళ్ళకి ఇళ్లు నిర్మించిస్తామని చెప్పారు. అలాగే ప్రకాశం బ్యారేజీ వరదలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు. ఇక ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతామన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను బాగు చేస్తామంటూ జనానికి చెప్పారు. అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా చూస్తామన్నారు. ఇక ఆటోనగర్ కార్మికులకు ప్రత్యేక వసతి ప్యాకేజీలు కల్పిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. మరి ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఇప్పటికీ నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు. సెగ్మెంట్లో డ్రైనేజీ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉన్నాయి, రోడ్లపైకి పారుతూ ఉన్నాయి. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆటోనగర్, సిద్ధార్థ నగర్, సనత్ నగర్లో ఈ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. డివిజన్లో ఇంటర్నల్ రోడ్లు సరిగా లేవు. ఇవి ప్రధానంగా కనిపిస్తున్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు, ఎమ్మెల్యేకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. మౌలిక వసతులు పనులు జరుగుతూ ఉన్నాయి. మౌలిక వసతులకు సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్తున్నారు. అలాగే రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, కల్వర్ట్ పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే చొరవ తీసుకుంటున్నారు వాటి విషయంలో. ఇక BSRK స్కూల్లో కొత్త తరగతి గదుల నిర్మాణం జరిగింది. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నెగిటివ్గా కనిపిస్తున్న అంశాలు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రకాశం బ్యారేజ్ రిటైనింగ్ వాల్ ఎత్తు పెంచకపోవడం మరో ప్రధాన సమస్యగా ఉంది. దానివల్ల కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. ఇక ఫ్లైఓవర్లు కావాలి అంటున్నా పట్టింపే లేదు అని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఫ్లైఓవర్లు కావాలని జనం అడుగుతూ ఉన్నారు, కానీ పట్టించుకోవడం లేదని జనం అనుకుంటున్నారు. అలాగే మెట్రో రైలుపై ఇంకొంచెం చొరవ కావాలి అని జనం అనుకుంటూ ఉన్నారు. ఇవి ప్రధానంగా నెగిటివ్గా కనిపిస్తున్నటువంటి అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 12.5% మంది జనం చెప్తుంటే, బాగుంది అని 25% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 45% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 10% మంది జనం అంటుంటే, అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. అంటే సుమారు 17% మంది ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తుంది. మిగిలిన 83% మంది ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకి ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 12.5% మంది అంటున్నారు. బాగుంది అని 22.5% మంది జనం చెప్తుంటే, పర్వాలేదు అని 47.5% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అంటే 17% మంది జనం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మిగిలిన 83% మంది జనం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 17.5% మంది జనం అంటున్నారు. బాగుంది అని 22.5% మంది జనం చెప్తుంటే, పర్వాలేదు అని 42.5% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని చెప్తున్న వాళ్ళ సంఖ్య 7.5%గా ఉంది. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం అంటూ ఉన్నారు. అంటే మొత్తానికి ఇక్కడ కూడా 17% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే, 83% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూడండి. చాలా బాగుందని 7.5% మంది అంటున్నారు, బాగుంది అని 10% మంది జనం చెప్తున్నారు, పర్వాలేదు అని 50% మంది జనం చెప్తున్నారు, బాగాలేదు అని 20% మంది జనం చెప్తున్నారు, అస్సలు బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారు చూడండి. చాలా బాగుందని 12.5% మంది అంటున్నారు, బాగుంది అని 25% మంది జనం చెప్తున్నారు, పర్వాలేదు అని 40% మంది జనం అంటున్నారు, బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. ఇక నారా లోకేష్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారు చూద్దాం. చాలా బాగుంది అని 10% మంది జనం చెప్తుంటే బాగుంది అని 20% మంది జనం అంటున్నారు, పర్వాలేదు అని 47.5% మంది జనం చెబుతున్నారు, బాగాలేదు అని 12.5% మంది అంటుంటే అస్సలు బాగాలేదు అని 10% మంది జనం అంటున్నారు. అంటే దగ్గరగా 22% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే మిగిలిన ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని చెప్తున్నారు 40% మంది జనం, కావు అంటున్నారు 12.5% మంది, కావచ్చు అంటున్నారు 35% మంది, తెలియదు అని చెప్తున్నారు 12.5% మంది. ఇక అమరావతి కోసం అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందా అని అడిగితే చెయ్యాలి అని 15% మంది అంటున్నారు, వద్దు అని 47.5% మంది అంటున్నారు, చేస్తే బాగుంటుందని 17.5% మంది జనం చెప్తున్నారు, తెలియదు అని 20% మంది జనం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతుందని నమ్ముతున్నారు 37.5% మంది, కాదు అంటున్నారు 22.5% మంది, కావచ్చు అంటున్నారు ఇంకో 22.5% మంది, తెలియదు అని చెప్తున్నారు 17.5% మంది. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 37.5% మంది జనం చెప్పారు, పెరగలేదు అని 15% మంది జనం అంటున్నారు, పెరిగి ఉండొచ్చు అని 35% మంది జనం అంటుంటే తెలియదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని నమ్ముతున్నారు 17.5% మంది, రాదు అని అనుకుంటున్నారు 32.5% మంది, రావచ్చు అనుకుంటున్నారు 17.5% మంది, తెలియదు అని 32.5% మంది జనం చెప్తున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 30% మంది చెప్పారు, నారా లోకేష్ అయితే బాగుంటుందని ఇంకో 30% మంది చెప్పారు, తెలియదు అని 40% మంది జనం అన్నారు. ఇవి విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.